హలో ఎవ్రీవన్. సో నేను రేపటి నుంచి డెవాప్స్ విత్ AWS ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ట్రైనర్ని నేనే. ట్రైనింగ్ డీటెయిల్స్ వచ్చేసి రేపు మార్నింగ్ డెమో ఉంది 7 to 8:30. సో దాని తర్వాత రెగ్యులర్ సెషన్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే డైలీ మార్నింగ్ 7 to 8:30 ఉంటుంది. సెషన్ రికార్డింగ్ వచ్చేసి వితిన్ 2 hours అప్లోడ్ చేస్తాము. లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. ప్రతిరోజు సెషన్లో ఒక 10 minutes డౌట్స్ డిస్కస్ చేస్తాము. సో దాని తర్వాత స్లాక్ గ్రూప్ ఉంటుంది. ఆ స్లాక్ గ్రూప్లో ఏంటంటే మీకు వచ్చిన ఎర్రర్స్ని మీరు పోస్ట్ చేయొచ్చు, స్క్రీన్ షాట్ తీసి నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ప్రతి ప్రతిరోజు వీక్లో 3 days లైక్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే డెడికేటెడ్గా డౌట్ సెషన్ ఉంటుంది. ప్రతిరోజు 45 minutes. ఆ డౌట్ సెషన్లో జాయిన్ అయ్యి మీ స్క్రీన్ షేర్ చేసి మీ ఎర్రర్స్ని కూడా డిస్కస్ చేద్దాము. సో ఇది ఓవరాల్గా ట్రైనింగ్ ప్రొసీజర్ వచ్చేసి లైఫ్ టైమ్ రికార్డింగ్స్ ఉంటాయి. సో దాని తర్వాత ఈ డెవాప్స్ ట్రైనింగ్ తీసుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు, బట్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మీకు ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. ఇది డెవాప్సే కాదు, మీరు సాఫ్ట్వేర్లో ఏ టెక్నాలజీ తీసుకున్నా ఎక్కడ నేర్చుకున్నా కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ సెషన్ అటెండ్ అవ్వండి. డైలీ సెషన్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. రికార్డింగ్ వస్తుంది కదా ఎందుకు అటెండ్ అవ్వాలి అని అనుకోవద్దు. సెషన్ అటెండ్ అవ్వండి. ఆ సెషన్ ఏంటంటే మీకు మ్యాక్సిమం 50% అర్థమవుతుంది. ఎందుకంటే అది మనకి కొత్త టెక్నాలజీ. సో మనమేం స్వామి వివేకానంద కాదు 100% అర్థమైపోవడానికి. వినగానే ఒక 50% అర్థమవుతుంది. మనం ఒక యావరేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి సెషన్ అటెండ్ అవ్వండి. సో దాని తర్వాత రికార్డింగ్ వస్తుంది కదా, ఆ రికార్డింగ్ ఓపెన్ చేసి చూడండి. మీకు అర్థమైంది నోట్స్ రాసుకోండి. ఓకే, సో నేను కూడా మొత్తం డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాను, బట్ మీకేం అర్థమైందో మీరు కూడా ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో తర్వాత ఏంటంటే ఆ రికార్డింగ్ క్లోజ్ చేసేసి నోట్స్ చూస్తూ మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చిన రిజల్ట్ మీకు లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మీరు జస్ట్ సెషన్స్ చూసేసి నేను డెవాప్స్ నేర్చుకున్నాను కదా అనుకుంటే మీరు ఎప్పటికీ డెవాప్స్ మీకు రాదు. ఖచ్చితంగా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది 1000% ఇంపార్టెంట్ అనమాట. ఓకే, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మీకు చేసే కొద్దీ మీ కాన్ఫిడెన్స్, మీకు హ్యాపీనెస్ కూడా వస్తుంది. నేను ఇప్పటికి కూడా ఒక చిన్న హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసినా కూడా ఎప్పుడైనా ఒక ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకొని నాకు ఎందుకు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది, నేనేదో సాధించాను అన్నంత. సో సేమ్ హ్యాపీనెస్ మీరు ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసి మీకు రిజల్ట్స్ వస్తుంటే మీ కాన్ఫిడెన్స్, మీ ఫోకస్ అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది డే బై డే. సో అది చాలా ఇంపార్టెంట్. సో మీరు నోట్స్ రాసుకున్న తర్వాత సెషన్ రికార్డింగ్ క్లోజ్ చేసి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయండి. డౌట్ వస్తే సెషన్ రికార్డింగ్ ఓపెన్ చేసి చూసుకోండి. దాని తర్వాత నోట్స్ రికార్డింగ్ రెండూ క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ డెవాప్స్ పైన మీకు ఉండే అండర్స్టాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సెషన్ అటెండ్ అయినప్పుడు 50% అవుతుంది, నోట్స్ రాసుకునేటప్పుడు 60%, తర్వాత రికార్డింగ్ క్లోజ్ చేసి నోట్స్ చూసి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 75%, తర్వాత నోట్స్ రికార్డింగ్ రెండూ క్లోజ్ చేసి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 80-85%. ఇలా మీ పర్సంటేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది డెఫినెట్లీ పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత కాన్ఫిడెన్స్, అంత ఫోకస్ వస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చేయండి. దాని తర్వాత మీకు ఏదైనా డౌట్స్ కానీ ఎర్రర్స్ కానీ వస్తే స్లాక్లో పోస్ట్ చేయండి. ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే మనం ఏదో డబ్బులు కడుతున్నాం కదా, ఎర్రర్ వస్తే స్క్రీన్ షాట్ తీసేసి డైరెక్ట్గా వాళ్ళు కొట్టేద్దాము, వాళ్ళ నుంచి రిప్లై వస్తుంది అని అనుకుంటారు. ఓకే, మీరు డబ్బులు కట్టినంత మాత్రాన ఎర్రర్ వస్తే ప్రతి ఎర్రర్కి ఆన్సర్ చేయాలని ఎక్కడా లేదు. ఆ ఎర్రర్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఏంటి ఆ ఎర్రర్ అని. చాలామంది అది చూడరు. మనం డబ్బులు కడుతున్నాం, స్క్రీన్ షాట్ తీసేస్తాం, వాళ్ళే ఆన్సర్ ఇస్తారు. సో అలా ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. నేను ఆన్సర్ ఇస్తాను డెఫినెట్లీ, బట్ నేను వచ్చిన ఆన్సర్ మీకు హెల్ప్ అవ్వదు. మీరు ఏంటంటే ఆ ఎర్రర్ డిస్క్రిప్షన్ 1కి 10 సార్లు చదవండి. ఆ ఎర్రర్ డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుంది. మీరు రేపు డెవాప్స్ పైన వర్క్ చేసేటప్పుడు కూడా అవే ఎర్రర్స్ వస్తాయి. అప్పుడు మీకు ఎవరు ఉండరు హెల్ప్ చేయడానికి. సో మీరేంటంటే ఆ ఎర్రర్ని 1కి 10 సార్లు చదివినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. అప్పుడు డీబగ్ చేసుకుంటూ రండి స్టెప్ బై స్టెప్. గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ ఎర్రర్స్ చాలా మందికి వచ్చి ఉంటాయి, వాళ్ళు సొల్యూషన్ పోస్ట్ చేసి ఉంటారు. మీకు స్టిల్ ఇదంతా చేసినప్పుడు మీకు ఆ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది డెవాప్స్ పైన. అప్పుడు మీకు ఇంకా రాకపోతే మీరు డెఫినెట్లీ స్లాక్లో పోస్ట్ చేయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో జాయిన్ అవ్వండి. మన డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇది ఒక ప్రొసీజర్. మీకు ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని డీటెయిల్గా చదివి అర్థం చేసుకొని గూగుల్లో సెర్చ్ చేస్తుండే కొద్దీ మీ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే మీరు స్లాక్లో వేరే వాళ్ళు కూడా క్వశ్చన్స్ పోస్ట్ చేస్తుంటారు. మీ కాన్ఫిడెన్స్ ఉంటే ఆ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు ఇంకా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ కాన్ఫిడెన్స్ అంతా పెరిగి మీరు డెఫినెట్లీ డెవాప్స్ ఇంజనీర్ అవుతారు. సో చాలామంది అనుకుంటుంటారు డెవాప్స్ ట్రెండింగ్లో ఉంది కదా, శాలరీస్ ఎక్కువ ఉన్నాయి, ఆన్సైట్ బాగుంది, ఏదో సెషన్స్ అయిపోతే మనకి జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే అది మన పగటికలే అనుకోవాలి. సెషన్స్ అటెండ్ అవ్వాలి, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్స్ని చదివి డీటెయిల్గా రీసెర్చ్ చేసుకోవాలి. సో దాని తర్వాత వేరే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూసుకొని ఆ డౌట్స్కి ఆన్సర్స్ మీకు వస్తే మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ టైం ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు ఏంటంటే
ఆల్రెడీ ఐటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం బాగానే అర్థమవుతుంది. ఒక 4 hours స్పెండ్ చేయండి. వీకెండ్స్లో ఫుల్ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మీరు నెక్స్ట్ కెరీర్ అప్గ్రేడ్గా చూస్ చేసుకున్నారు. సో నెక్స్ట్ కెరీర్ అప్గ్రేడ్గా చూస్ చేసుకున్నప్పుడు దానిపైన టైం స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ క్లాసెస్కి అటెండ్ అవ్వడమే కాదు, దానిపైన టైం స్పెండ్ చేసి ఫోకస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా లేకపోతే మీ కెరీర్ అనేది అక్కడే ఆగిపోతుంది. సో ఇది ఒక బిగ్ డెసిషన్ మన కెరియర్లో, ఒక టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వడం అనేది. సో దానికి తగినంత ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. ఓకే, సో మీరు స్టీల్ ద టైం అంటారు, ఎవరో చెప్పారు, మేబీ సమ్వన్ లైక్ హిట్లర్ అనుకుంటా. స్టీల్ ద టైం, మీరు వేరే వర్క్స్లో ఏమైనా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే దానిలో తగ్గించుకొని మీ మెయిన్ డెసిషన్ డెవాప్స్ నేర్చుకోవాలనే ఒక మెయిన్ డెసిషన్ మీద టైం స్పెండ్ చేయడానికి మీరు ట్రై చేయండి. సో డెఫినెట్లీ మీకు 2024 నుంచి మంచి కెరియర్ ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పినదంతా మీరు ప్రాక్టీస్ చేస్తే. ఓకే, సో నా సైడ్ నుంచి నేను చెప్పాల్సిన టెక్నాలజీ, నేను చెప్పాల్సిన టిప్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు నా ఛానల్లో చూస్తే నేను రీసెంట్గా రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఎలా చేయాలనే దానిపైన చాలా డీటెయిల్ వీడియో పోస్ట్ చేశాను. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఎలా ఆన్సర్ చేయాలి, ఇలాంటి ప్రతి సపోర్ట్ నా నుంచి ఉంటుంది. మీ నుంచి మీరు చేయాల్సింది ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అంతకు మించి వేరే ఏం లేదు. సో కొంతమంది ఫుల్ టైం ఫ్రీగా ఉంటారు, బెంచ్లో ఉంటారు, వర్క్ తక్కువ ఉంటుంది. సో తర్వాత వాళ్ళు ఆల్రెడీ కొంచెం కెరియర్ గ్యాప్ ఉంటుంది. మీరేంటంటే డైలీ ఒక 12 hours వరకు స్పెండ్ చేయండి. ఓకే, సో ఏంటంటే ఇది ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం అయితే స్పెండ్ చేస్తారో అంతే టైం ఇక్కడ కూడా స్పెండ్ చేయండి. ఎందుకంటే ఇదే మీ కెరియర్. సో దీంట్లో మీరు మంచి లెవెల్కి ఎదగాలి అనుకుంటే టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో 12 hours దీనిపైనే ఉండండి, రిమైనింగ్ టైం అనేది మీ పర్సనల్ యాక్టివిటీస్ మీద ఉంచుకోండి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 8 to 9 hours వర్క్ చేస్తాడు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అంతే టైం దీని మీద స్పెండ్ చేయండి. సో డెఫినెట్లీ మీ కెరియర్ అనేది చాలా బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.